హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ సార్. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జాగ్రఫీకి సంబంధించి మనం ఏపీపీఎస్సీ వారి అఫీషియల్ కీ ఆధారంగా మనం బిట్స్ విశ్లేషణ చూద్దాం. ఎందుకంటే రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ లేదా ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ లాంటి వాటికి కూడా మనకి ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అనేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, ఏ విధంగా ఫిష్ చేస్తున్నారు అనేది మన ఈ విశ్లేషణ చూడటం వల్ల మీకు ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో నేను లేటుగా అయినా కానీ లేటెస్ట్గా మీకు విశ్లేషణ అందించడానికి ముందుకొచ్చాను. అయితే మనం గ్రూప్ 2 పేపర్ను కనుక గ్రహిస్తే ఇక్కడ మనకి 3 ప్రధానమైన అంశాల గురించి ఇచ్చాడు. 1 వరల్డ్ జాగ్రఫీ, 2 ఇండియన్ జాగ్రఫీ, 3 ఏపీ జాగ్రఫీ. మనకి ఇక్కడ చూస్తే వరల్డ్ జాగ్రఫీ నుంచి సుమారు 10 ప్రశ్నలు అడగటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ నుంచి 15 ప్రశ్నలు అడగటం జరిగింది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ నుంచి ఒక 5 ప్రశ్నలు, మొత్తం 30 ప్రశ్నలు మన జాగ్రఫీ నుంచి అడగటం జరిగింది. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ 25 ప్రశ్నలను మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది వరల్డ్, ఇండియా అనేది అందరికీ కామన్ కాబట్టి అది మీకు ఉపయోగపడతాయి. సో కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఏపీ జాగ్రఫీ నుంచి కేవలం 5 ప్రశ్నలు మాత్రమే అడగటం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే జాగ్రఫీలో అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చారయ్యా అంటే ఇండియన్ జాగ్రఫీకి ఇచ్చారు. ఇండియన్ జాగ్రఫీకి 15 ప్రశ్నలు, అంటే ఇండియన్ జాగ్రఫీ నుంచి 15 ప్రశ్నలు అడగటం జరిగింది. వరల్డ్ జాగ్రఫీ నుంచి 10 ప్రశ్నలు, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ నుంచి 5 ప్రశ్నలు, మొత్తం 30 ప్రశ్నలు అంటే సిలబస్ ప్రకారం అడగటం జరిగింది. ఓకే, అయితే వరల్డ్ జాగ్రఫీ నుంచి చాలా మంది విశ్లేషణ చేస్తూ ఓన్లీ జియోమార్ఫాలజీలో ఆ భూస్వరూపాలు, అంతర్నిర్మాణము వాటి మాత్రమే అని చెప్పి, అదేవిధంగా శీతోష్ణ శాస్త్రంలో అంటే క్లైమటాలజీలో ఓన్లీ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్లా చెప్పడం జరిగింది. చాలా మంది కూడా దాని మీదే కన్ఫండ్ అయ్యారు. కానీ వరల్డ్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ మొత్తం, అదేవిధంగా క్లైమటాలజీ మొత్తం, అదేవిధంగా ఓషనోగ్రఫీ మొత్తం చదివితేనే మీరు ఈ ప్రతి ప్రశ్నలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు విండ్స్ గురించి అడిగాడు, టెంపరేచర్ గురించి అడిగాడు, అదేవిధంగా సైక్లోన్స్ గురించి అడిగాడు. ఇట్లా మనకి అన్ని రకాలుగా వరల్డ్ జాగ్రఫీలో అంటే ఫిజికల్ జాగ్రఫీ మొత్తాన్ని అడగటం జరిగింది. అంతేకాదు ప్రైరీ గడ్డి భూములు అని చెప్పి అన్నాడు. ప్రైరీ గడ్డి భూములు అంటే సమశీతోష్ణ మండల గడ్డి భూముల గురించి అడిగాడు. సో కాబట్టి అట్లా మనకి వైడ్గా మీకు వరల్డ్ జాగ్రఫీ మీద అవగాహన ఉంటేనే అలా ప్రైరీ గడ్డి భూములు అనేటువంటి టాపిక్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి వరల్డ్ జాగ్రఫీలో 10 ప్రశ్నలు, ఇండియన్ జాగ్రఫీలో 15 ప్రశ్నలు, ఏపీ జాగ్రఫీలో 5 ప్రశ్నలు, మొత్తం 30 మార్కులకు సంబంధించి ఇప్పుడు విశ్లేషణ మనం చూద్దాం. మనకి సెట్ డిని అదేవిధంగా మన జాగ్రఫీ సెక్షన్ బిలో పెట్టడం జరిగింది. సో సెట్ డి, సెక్షన్ బి అంటే సెక్షన్ ఏ అంటే హిస్టరీ పెట్టాడు, సెక్షన్ బి అంటే జాగ్రఫీ పెట్టాడు, సెక్షన్ సి అంటే కనుక మనకి ఇండియన్ సొసైటీ పెట్టాడు, సెక్షన్ డి అంటే కరెంట్ అఫైర్స్ పెట్టాడు, చివరిగా సెక్షన్ ఈలో భాగంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ పెట్టాడు. ఇలా 5 భాగాలు పెట్టాడు. అయితే మనది రెండో భాగం సెక్షన్ బిలో మన జాగ్రఫీ పార్ట్ ఉంది. అంటే బి కాబట్టి మొదటి ఏలో 30 మార్కులు పోతే నెక్స్ట్ 31 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 31వ ప్రశ్న, బిలాస్పూర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్? అంటే బిలాస్పూర్ అనేటువంటి ప్రాంతం ఈ క్రింది ఏ రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్రం? బిలాస్పూర్ ఎక్కడుందండి? బిలాస్పూర్ ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. బిలాస్పూర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బిలాస్పూర్ను ఏ రైల్వే జోన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు? సౌత్ ఈస్టర్న్ జోన్ అంటే దాన్ని ఆగ్నేయ రైల్వే జోన్ అంటారు. ఈస్ట్ కోస్టల్ అంటే తూర్పు తీర రైల్వే జోన్, ఈస్ట్ సెంట్రల్ తూర్పు మధ్య, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అంటే ఆగ్నేయ మధ్య రైల్వే. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటయ్యా? బిలాస్పూర్ కేంద్రంగా ఏ రైల్వే జోన్ ఏర్పాటు చేశారంటే ఆగ్నేయ మధ్య రైల్వే. ఆగ్నేయ మధ్య రైల్వే ఇది రైట్ ఆన్సర్. కాబట్టి 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32వ ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రశ్నకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులపై క్రింది వాటిని సరిపోల్చండి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులపై క్రింది వాటిని సరిపోల్చండి అన్నాడు. ఒకవైపు ఖనిజాలు ఇచ్చాడు, మరొక వైపు ఇది పూర్వపు జిల్లాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల గురించి కాకుండా 13 జిల్లాల గురించి ఇచ్చాడు. సో 13 జిల్లాల గురించి సమాచారం ఇచ్చాడు. ఏ మాంగనీస్, బి బాక్సైట్, సి మైకా, డి లైమ్ స్టోన్. ఇవి ఖనిజాలు. ఇకపోతే మొదటిది ఫారెస్ట్ ఏరియా ఆఫ్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి,
గరివిడి ఇన్ విజయనగరం, జమ్మలమడుగు అండ్ మైదకూరు అండ్ కడప రీజియన్ అండ్ నెల్లూరు రీజియన్. సో ఇవి ఖనిజాలు, అవి లభించేటటువంటి ప్రదేశాలు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి ఎంత ఈజీగా ఇచ్చాడంటే మీకు ఒకటి తెలిస్తే మిగిలినవన్నీ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి బాగా ఫేమస్ మన ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఫేమస్ అయ్యా అంటే మనకి మైకాలో ఫేమస్. తెలిసిందే కదా, మైకా అంటే గూడూరు లేదా నెల్లూరు జిల్లా. పాతవి అన్నారు కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే సూళ్ళూరుపేట అదేవిధంగా గూడూరు ఉన్నాయి. ఇప్పుడు సూళ్ళూరుపేట తిరుపతి జిల్లాలోకి వెళ్ళింది, గూడూరు నెల్లూరులో ఉంది. 2 జిల్లాలు పంచుకున్నప్పటికీ పాత జిల్లాలను అడిగాడు కాబట్టి మనకి ఏ సమస్య లేదు. కాబట్టి మైకా అనగానే మనకి నెల్లూరు రీజియన్. కాబట్టి సి అనేది 4 ఉంది. ఇక్కడ సి అనేది 4 ఎక్కడ ఉందండి? సిలో 4 ఇదిగోండి, 4 ఇక్కడ ఉంది. ఇక మీకు ఏమి తెలిసినా తెలియకపోయినా బ్లైండ్గా మీరు రైట్ ఆన్సర్ 2 అని చెప్పి పెట్టచ్చు. ఎందుకని మనకి తెలుసు మైకా నెల్లూరు జిల్లాలో లభిస్తుంది. భారతదేశంలోనే మైకా ఉత్పత్తిలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాము. సో కాబట్టి ఇంతకన్నా మనకి ప్రూఫ్ ఏంటండి? కాబట్టి మనకి ఈజీగా చేసుకోవచ్చు. కానీ రాబోయే ఎగ్జామ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి కూడా మళ్ళీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క దాన్ని చూసుకోండి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నామంటే 4 ప్రశ్నలు ఖచ్చితంగా మనం ఇందులో ఇమిడి ఉంటాయి. ఓకే, సో చూడండి ఇప్పుడు నెక్స్ట్. మరి ఇప్పుడు ఏ ఏముందండి? 2. ఏ అంటే మాంగనీస్ వచ్చేసి గరివిడి ప్రాంతం, అంటే విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాంతం మాంగనీస్కు ప్రసిద్ధి. అదేవిధంగా బి తీసుకుంటే కనుక బాక్సైట్ తీసుకుంటే కనుక విశాఖపట్నం మరియు ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువగా ఈ బాక్సైట్ ఖనిజాలు నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని వెలుగు తీయటం జరగలేదు, కానీ నిల్వలు అయితే అపారంగా ఉన్నాయి. ఇకపోతే లైమ్ స్టోన్ తీసుకుంటే మనకి కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతం. సో ఈ విధంగా మనకి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఒకటి తెలియగలనే ఆన్సర్ తెలిసింది, కానీ ఇక్కడ మిగిలిన కూడా తెలుసుకుంటే ఓహో లైమ్ స్టోన్ వచ్చేసి జమ్మలమడుగు కడప జిల్లాలో ఫేమస్, కాబట్టి జమ్మలమడుగు ఫేమస్ ఫర్ లైమ్ స్టోన్. అదేవిధంగా బాక్సైట్ అంటే ఈ బాక్సైట్ వచ్చేసి విశాఖపట్నం మరియు ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయని. అదేవిధంగా మనకి మాంగనీస్ తీసుకుంటే కనుక విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాంతం మాంగనీస్ నిల్వలకు ప్రసిద్ధని. ఇట్లా మనం అన్ని ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకుంటే మంచిది, రాబోయే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి 32కి ఆన్సర్ ఏంటయ్యా అంటే 2. నెక్స్ట్ 33వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. టూరిస్ట్ స్పాట్స్ అన్నాడు అంటే పర్యాటక కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాలపై క్రింది వాటిని పోల్చండి అన్నాడు. అవేంటండి పర్యాటక ప్రదేశాలు? బీచ్లు ఇచ్చాడు, అదేవిధంగా నియరెస్ట్ సిటీ కానీ లేదా నగరం కానీ అన్నాడు. ఇక్కడ కూడా అంతే, సూర్యలంక, మంగినపూడి, కొత్తపట్నం, అదేవిధంగా పెరుపాలెం బీచ్లు, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి బీచ్లు. ఇక ప్రాంతాలు తీసుకుంటే నరసాపురం, ఒంగోలు, మచిలీపట్నం, బాపట్ల. ఇక్కడ కూడా మనకి బాగా ఫేమస్. ఒకటి తెలిస్తే మీకు అన్ని తెలిసినట్టే. చూడండి ఏంటంటే అది సూర్యలంక. చూద్దాం, ఇది చాలా ఫేమస్. బాపట్ల జిల్లాలోని, అంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేది, ఇది బాపట్లకు సమీపాన ఉంది. ఇది జిల్లా అడగల, నగరం కానీ పట్టణం కానీ అన్నాడు. బాపట్ల పట్టణం. ఈ సూర్యలంక అనేది మనకి బాపట్ల పట్టణం, అంటే సూర్యలంక బీచ్ బాపట్లకు సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైన బీచ్. కాబట్టి ఏ అనేది 4. ఏ అనేది 4 ఎక్కడ ఉందండి? ఇదిగోండి, ఏ అనేది 4 ఇక్కడ ఉంది. కాబట్టి ఈ బాపట్ల సూర్యలంక లేదు, మీ ప్రాంతంలో మీకు తెలిసి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి, లేదా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరికి ఉన్నారనుకోండి, మంగినపూడి బీచ్ ఉంది. మంగినపూడి బీచ్ అనగానే మనకి ఫేమస్ ఏంటండి? మనకి ఎక్కడ ఉందండి? మచిలీపట్నం. ఈ 2 ఫేమస్ బీచ్లు. సో కాబట్టి మంగినపూడి బీచ్ వచ్చేసి మచిలీపట్నం. కాబట్టి బి అనేది 3. ఎక్కడ ఉందండి బి అనేది 3? ఇదిగోండి, బి అనేది 3లో ఉంది. ఇది కూడా 3. కాబట్టి మనకి ఒకటి తెలిస్తే మనం ఈజీగా మీకు సూర్యలంక బీచ్ బాపట్ల సమీపంలో ఉందని కానీ, లేదా మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ ఏది తెలిసినా కానీ ఒకటి తెలిస్తే మిగిలినవన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఇక దీన్ని బట్టి అర్థం ఏంటండి? సి అనేది కొత్తపట్నం వచ్చేసి ఎక్కడ ఉందండి? కొత్తపట్నం వచ్చేసి మనకి ఒంగోలులో ఉంది. ఒంగోలుకు సమీపంలో కొత్తపట్నం బీచ్, ఒంగోలు జిల్లాలో. అదేవిధంగా ఇక మిగిలింది పేరుపాలెం బీచ్ తీసుకుంటే కనుక ఇది నరసాపురం. పేరుపాలెం బీచ్ నరసాపురం దగ్గరలో ఉంది. సో ఇది ఈ యొక్క 33వ ప్రశ్నకు రైట్ ఆన్సర్ 3. ఓకే అండి. నెక్స్ట్ 34వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని సరిపోల్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే క్రింది వాటిని సరిపోల్చండి. లిస్ట్ 1 షెడ్యూల్డ్ ట్రైబ్స్, లిస్ట్ 2 స్టేట్ యూనియన్ టెరిటరీ. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇచ్చారు, వాళ్ళు ఏ ప్రాంతాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటున్నారో ఇచ్చాడు. సో కాబట్టి ముందుగా ట్రైబ్స్ చూడండి, గడ్డీస్, జరవాస్, సంతాల్స్, భూటియాస్. వీటిలో ఇవన్నీ కూడా ట్రైబ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి రాష్ట్రాలు సిక్కిం, జార్ఖండ్,
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, హిమాచల్ ప్రదేశ్. ఇది మనకి ఇచ్చినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్టు. మరి ఇందులో మీకు ఏం తెలుసో చూడండి. మీకేం తెలుసండి? ఫర్ ఎగ్జాంపుల్ గడ్డీస్ అనేది తెలిసిందనుకోండి, గద్దీస్ అనేటువంటి ట్రైబ్ గురించి మీకు తెలిసిందనుకోండి. సో మీకు గద్దీస్ గురించి తెలుసు అనుకోండి. ఎక్కడ ఉంటారండి గద్దీసు? ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. సో కాబట్టి A4 ఎక్కడ ఉందండి? చూడండి, ఇది మీకు ఒకటి తెలిసినా కానీ మీకు ఖచ్చితంగా తెలుసు గద్దీస్ అనేటువంటి ట్రైబు హిమాచల్ ప్రదేశ్లో ఉంటారని తెలుసు. కాబట్టి ఇది పెట్టారనుకోండి, మీకు మిగిలినవన్నీ కూడా చూడండి. ఎందుకంటే 1 కానీ 2 కానీ 4 కానీ అక్కడ ఏది 4 ఆప్షన్ లేదు, ఓన్లీ కేవలం 3లో మాత్రమే A4లో ఉంది. కాబట్టి మీకు ఇది తెలిస్తే మొత్తం ఆన్సర్ చేయొచ్చు. లేదు మరికొన్ని తెలుసు. ఇంకోటి ఏంటి? సంతాల్ అనేది అందరికీ తెలుసు. సంతాల్ అనేటువంటి ట్రైబ్ ఎక్కడ ఉన్నారండి? మనకి జార్ఖండ్లో ఉన్నారు. కాబట్టి C అనేది 2 ఎక్కడ ఉన్నారు? చూడండి, C2 మళ్ళీ ఎక్కడా లేదు, C2 అనేది లేదు. కాబట్టి మీకు గద్దీస్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటారని తెలిసిన, సంతాల్స్ జార్ఖండ్లో ఉంటారని తెలిసిన, మిగిలిన వాటి అన్నిటికీ మీకు ఈజీగా బ్లైండ్గా మీరు ఇంకా అదే ఆన్సర్ అని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఏంటండి? D వచ్చేసి 3. జరవాస్ ఎక్కడున్నారండి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. జరవాస్ అనేవాళ్ళు అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్నారు. అదేవిధంగా భుటియాస్ తీసుకుంటే సిక్కింలో ఉంటారు. సో ఇది రైట్ ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ 35వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ 1, ద మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్. అంటే రుతుపవనాలు అనేవి ప్రాథమిక పవనాలు. 2, ద మాన్సూన్స్ ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద ట్రాపికల్ ల్యాండ్స్ లయింగ్ బిట్వీన్ 20 north to 20 south. And distribution of rainfall received from the southwest monsoon is governed mainly by the relief of the country. అంటే దేశంలోని నిమ్నోన్నతాలు నైరుతి ఋతుపవనాల నుండి వచ్చే వర్షపాత విస్తరణను ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలు అనేవి 20 డిగ్రీల నార్త్ నుండి 20 డిగ్రీల సౌత్ వరకు ఉన్న ఉష్ణమండల ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. వాస్తవానికి ఉష్ణమండలంలోనే ఈ ఋతుపవనాలు అనేవి ఏర్పడతాయి. అందుకనే వీటిని ఉష్ణమండల ప్రాంతాలు. మన భారతదేశంలో కూడా ఉష్ణమండలం ఉంది కాబట్టి మనకు ఋతుపవనాలు వస్తాయి. అయితే దానికి వేరే కాన్సెప్ట్ ఉంది. మన భారతదేశం ఋతుపవన దేశంగా ఉండటానికి గల కారణాలు, భారతదేశానికి ఉత్తర భాగంలో హిమాలయాలు ఉండటం, దక్షిణ భాగంలో ఎక్కువ సముద్ర భాగాలు లేదా తూర్పు పడమరలుగా సముద్రాలు విస్తరించడం, భూమి నీరు విభిన్న రీతిలో వేడెక్కి విభిన్న రీతిలో చల్లబడటం, అదేవిధంగా ఉపరితలం వాతావరణం పైపర్లో ఉన్నటువంటి జెట్ ప్రవాహాలు, ఇవన్నీ కలిసి మన భారతదేశాన్ని ఋతుపవన దేశంగా అవతరించినట్టు చేశాయి. అయితే వాస్తవంగా ఋతుపవనాలు ఏర్పడేది ట్రాపికల్ రీజియన్లోనే. ఎందుకంటే ఎక్కువ వేడి ఉండాలి, భూమి నీరు వేడి చల్లబడటం వేడెక్కడం అనేది జరిగిన ప్రక్రియలోనే ఈ ఋతుపవనాలు ఏర్పడతాయి. కాబట్టి మనకి రెండోది కరెక్టే. ఇక మూడోది కూడా అంతే. మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు పశ్చిమ కనుమలోనే ఎక్కువ మందికి వర్షపాతం వస్తుందయ్యా అంటే, పశ్చిమ కనుమలు అనేవి ఎత్తుగా ఉండి ఈ యొక్క బంగాళాఖాతం మీద నుంచి నైరుతి దిశలో వచ్చేటటువంటి ఈ పవనాలు నీటి ఆవిరిని నింపుకొని భారతదేశంలో ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. ఆ తర్వాత క్రమంగా భారతదేశంలో విస్తరించి అనేక ప్రాంతాల్లో వర్షాన్ని ఇస్తూ ఉంటాయి. అదే సమయంలో భారతదేశం యొక్క వాయువ్య భాగంలో కూడా నైరుతి ఋతుపవనాలు ప్రయాణిస్తాయి, కానీ అక్కడ వర్షం ఉండదు. కారణం ఏంటి? అక్కడ నిమ్నోన్నతాలు ఉండవు. అర్థమైందండి? అంటే మనకి భారతదేశం తీసుకున్నాం అనుకోండి, ఈ వాయువ్య ప్రాంతంలో వర్షం ఉండదు మనకి. ఎందుకని? నైరుతి ఋతుపవనాలు వెళ్తాయి కానీ పశ్చిమ కనుమల్లో ఎక్కువ ఇస్తాయి, ఇక్కడ వర్షాన్ని ఇవ్వవు. కారణం ఏంటి? అక్కడ మనకి నిమ్నోన్నతాలు ఉండవు, కాబట్టి ఈ పవనాలను అడ్డగించే అవకాశం ఉండదు, కాబట్టి వర్షం ఉండదు. సో కాబట్టి మూడోది కరెక్టే. అంటే 2, 3 కరెక్టే. ఇక్కడ కాన్సెప్ట్ తెలియకపోతే మన వాళ్ళు తప్పులు చెప్తారు. కాన్సెప్ట్ ఏందయ్యా అంటే అసలు ప్రాథమిక భూస్వరూపాలు అని మనం వింటాం. ప్రాథమిక భూస్వరూపాలు ఏంటంటే ప్రాథమిక భూస్వరూపాలు అంటే ఖండాలను సముద్రాలను ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఈ రెండింటినే అంటే ఖండచలన సిద్ధాంతం ప్రకారం మన పాంజియా అనే ఖండం 2 భాగాలుగా విడిపోయినప్పుడు అంగారా ల్యాండ్, గోండ్వానా ల్యాండ్ అనేవి 2 ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క పాంజియా ఖండానికి చుట్టూ ఉన్నటువంటి ప్యాంథాలస్ అనేటువంటి సముద్రం అప్పుడు 2గా విడిపోయి ఈ 2 ఖండాలను విభజించడం జరుగుతుంది. అందులో టెథిస్ అనే సముద్రం వస్తుంది. సో ఈ విధంగా మొట్టమొదటిగా మన భూభాగం ఏర్పడినప్పుడు 2 ప్రాథమిక భూస్వరూపాలు ఉన్నాయి, అవే ఖండాలు, సముద్రాలు. అలాగే భూగోళంపై నిర్దిష్టంగా ఏర్పడినటువంటి అధిక పీడనం, అల్పపీడనాలను అనుసరించి మనకి పీడన మండలాలు ఏర్పడినాయి. ఆ పీడన మండలాన్ని అనుసరించి పవనాలు ఆధారపడి లేదా పవనాలు ఏర్పడినాయి. ఆ పవనాలనే ప్రపంచ పవనాలని లేదా ప్రాథమిక పవనాలని అంటారు. ఏంటండి అవి అంటే వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, అదేవిధంగా తూర్పు పవనాలు. ఆయన రేఖ అధిక పీడనం నుంచి భూమధ్య రేఖ అల్పపీడనానికి వీచేటువంటి వాటిని వ్యాపార పవనాలు అన్నారు.
వ్యాపార పవనాలు అన్నారు. అదేవిధంగా ఆయనరేఖ అధికపీడన ప్రాంతం నుంచి ఉపద్రవ అల్పపీడన ప్రాంతానికి వీచే వాటిని పశ్చిమ పవనాలు అన్నారు. ధ్రువ అధికపీడన ప్రాంతం నుంచి ఉపద్రవ అల్పపీడన ప్రాంతానికి వీచే వాటిని తూర్పు పవనాలు లేదా ధ్రువ పవనాలు అన్నారు. ఇవి మాత్రమే ప్రాథమిక పవనాలు. కానీ ఇక్కడ ఏమడిగాడండి, ద మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్. మాన్సూన్స్ ఆర్ నాట్ ఏ ప్రైమరీ విండ్స్. మాన్సూన్స్ ఆర్ నాట్ ఏ ప్రైమరీ విండ్స్. విచ్ ఆర్ ప్రైమరీ విండ్స్? ప్రైమరీ విండ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ట్రేడ్ winds, easterlies and westerlies. These are the three primary winds. These primary winds purely depends on the permanent pressure belts. There are three permanent pressure belts on globe: equatorial low pressure belt, tropical high pressure belt, subpolar low pressure belt, and one more, fourth one is there. That one is polar high pressure belt. So based on these permanent pressure belts, these three permanent world winds, they are nothing but a trade winds, westerlies, easterlies are formed. So those are the primary winds. But here monsoons are not a primary winds. Isn't it? Right. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చూడండి, విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. పై ప్రకటనలో ఏది సరైనది? 1 మరియు 2, 2, 1 మరియు 3, 3, 2 మరియు 3, 4, 1, 2, 3 మొత్తం కరెక్ట్ అన్నాడు. కానీ ఇక్కడ అంటే మొదటిది కరెక్ట్ కాదు, 2, 3 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ అనేది 3. అర్థమైంది? కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అంటే అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ, అంటే మాన్సూన్స్ అనేవి ప్రాథమిక పవనాలు అనేవి తెలియని చాలా మంది ఉన్నారు. అందుకని ఈ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కూడా ప్రాథమిక పవనాలు, ఈ ఋతు పవనాలు ప్రాథమిక పవనాలు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ప్రాథమిక పవనాలు అనేవి ఋతు పవనాలు కావు. ఏంటంటే వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, తూర్పు పవనాలు మాత్రమే ప్రాథమిక పవనాలు అంటారు. ఓకే, నెక్స్ట్ 36వ ప్రశ్న. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సరికాని ప్రకటనను గుర్తించండి. సరికాని ప్రకటనను గుర్తించండి. 1, ద జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ లాటరైట్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లిమిటెడ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లాటరైట్ నేలలు లేదా జేగురు నేలల యొక్క పరిధి చాలా పరిమితం, అంటే తక్కువ. రైటేనండి? రైట్. ఇక లాటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సెమీ యారిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజియన్. సెమీ యారిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజియన్ అంటే అర్ధ శుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనే లాటరైట్ నేలలు ఏర్పడతాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకని? లాటరైట్ నేలలు ఏర్పడటానికి ప్రధాన కారణం లీచింగ్ అనే ప్రక్రియ జరగాలి. అంటే అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో నేలల్లో ఉన్నటువంటి సారం, లీచింగ్, ఈ క్షాళన అనే ప్రక్రియ ద్వారా అయిపోయి ఆక్సైడ్లు మాత్రమే మిగిలిపోతాయి నేలల్లో. అలా ఆక్సైడ్లతో ఉన్నటువంటి నేలల్నే లాటరైట్ నేలలు అంటారు. ఇవి ఏర్పడాలంటే అధిక వర్షపాతం, అదేవిధంగా పర్వత వాలుల్లో, పర్వత ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి లాటరైట్ నేలలు. కాబట్టి 2వ స్టేట్మెంట్ తప్పు. ఇక 3వ స్టేట్మెంట్, లాటరైట్స్ ఆర్ లెస్ ఫర్టైల్ అండ్ అపియర్ రెడ్ అండ్ yellowish రెడ్. ఏంటండి? లాటరైట్ తక్కువ సారవంతమైనవి మరియు ఎరుపు మరియు పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆక్సైడ్లో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి ఆ రంగులు కనిపిస్తుంటాయి. కాబట్టి 3వది మనకి రైట్. ఇక 4 తీసుకుంటే, లాటరైట్ కెన్ బి యూజ్డ్ టు గ్రో మ్యాంగో, క్యాష్యూ నట్స్, ఆర్చర్డ్స్. మామిడి, జీడి మామిడి తోటలు పెంచడానికి లాటరైట్ నేలలో ఉపయోగించవచ్చు. ఎస్, ఈ యొక్క పర్వత వాలుల ప్రాంతాల్లో తోట పంటలకు ఈ యొక్క లాటరైట్ నేలలో అనుకూలమైనవి. కాబట్టి ఇది కూడా రైటే. సో వీటిలో సరికానిది ఏదయ్యా అంటే మనకి శుష్క, అర్ధ శుష్క వర్షపాతం అన్నారు. కాబట్టి 2 అనేది మనకి రాంగ్, ఇక్కడ లాటరైట్ నేలకు సంబంధించింది కాదు. కాబట్టి సరికాని అన్నాడు. చూడండి, నెగిటివ్, ఇన్కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఇది ఇన్కరెక్ట్ 2. ఓకే, నెక్స్ట్ 37వ ప్రశ్న. ప్రైరీస్ ఆర్ ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ప్రెజెంట్లీ ఇన్. టెంపరేట్ గ్రాస్ ల్యాండ్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ మీన్స్ సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు వీటిని. ఆస్ట్రేలియాలో డౌన్లు అంటారు, ఉత్తర అమెరికాలో ప్రైరీస్ అంటారు, దక్షిణ అమెరికాలో పంపాలు అంటారు, యురేషియా ఖండంలో వీటిని స్టెప్పీలు అంటారు. యురేషియా ఖండంలో స్టెప్పీలు అంటారు. సో కాబట్టి ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అలా అడగల, ఏ ఖండంలో ఉంటారని అడగల, దేశాలు ఇచ్చారు. ఉత్తర అమెరికా ఖండంలోనే దేశాలు ఇచ్చారు. అయితే చూడండి, ఇక్కడ మనకి ప్రైరీర్ అనే సమశీతోష్ణమండల గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు మెక్సికో. ద యునైటెడ్ స్టేట్స్ ఓన్లీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా. అదేవిధంగా కెనడా అండ్ అలస్కా, కెనడా మరియు అలస్కా. ఇట్లా అడిగాడు. అంటే ఇవన్నీ మెక్సికో, అలస్కా ఇవి కూడా మనకి దాదాపు ఉత్తర అమెరికా ఖండంలోనే ఉంటాయి. అయితే మెక్సికో వచ్చేసేమో కింద భాగంలో ఉంటుంది ఉత్తర అమెరికా ఖండానికి. అలస్కా వచ్చేసి ఇలా తీసుకున్నాం అనుకోండి,
ఇలా తీసుకుంటే ఇది మనకి అలస్కా. ఇక్కడ కింద వచ్చేసి మనకి మెక్సికో ఉండింది. ఇక ఇది కెనడా, ఇది యుఎస్ఏ. అర్థమైందండి. అంటే మనకి ఈ అన్ని కూడా ఇచ్చినటువంటి ఆప్షన్ అన్ని కూడా ఉత్తర అమెరికా ఖండానికి చెందినయే. వాస్తవానికి ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న సమశీతోష్ణ గడ్డి భూములను ప్రైరీలు అంటారు. కానీ ఇక్కడ మాత్రమే ఉంటాయి అన్నాడు. ఎందుకంటే సమశీతోష్ణ మండల గడ్డి భూములు అనేవి అంటే దాదాపు 30 నుంచి 60 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటాం. భూమధ్యరేఖకు ఇరువైపులా 25 నుంచి 30 డిగ్రీలు, ఇరువైపులా 20-25 డిగ్రీల వరకు ఉన్న దాన్నేమో ఉష్ణ మండలం అంటాం. ఆ తర్వాత దాన్నేమో సమశీతోష్ణ మండలం అంటాం. ఇక 60 డిగ్రీలు దాటిన దాన్నేమో అతి శీతల మండలము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటయ్యా అంటే ఇప్పుడు అలస్కా ఏదైతే ఉందో అలస్కాది కాదు. మరి మెక్సికో తీద్దామా అంటే మెక్సికో ఉండింది. కానీ మెక్సికో కంటే ఎక్కువ భాగం కెనడా ఉంది. అందుకని ఒకటి కానీ లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాలు కెనడా కానీ వస్తుంది. కాబట్టి దీంతో పోల్చుకున్నప్పుడు మనకి 3 అనేది యాప్ట్గా ఉంటుంది. అంటే అమెరికా మరియు కెనడాలు అనేవి యాప్ట్గా ఉంటాయి. కాబట్టి ఈ 2 దేశాల్లో సమశీతోష్ణ మండల గడ్డి భూములు అనేటువంటి ప్రైరీ గడ్డి భూములు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 38వ ప్రశ్న. ద పార్ట్ ఆఫ్ ద హిమాలయన్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ ఈజ్ కాల్డ్. ద పార్ట్ ఆఫ్ హిమాలయాస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ ఈజ్ కాల్డ్. అంటే సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు? వాస్తవానికి హిమాలయాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. హారిజాంటల్గా ఎత్తును బట్టి ఈ పర్వతాలను ముందరగా గ్రేటర్ హిమాలయాస్ అని, అదేవిధంగా లెస్సర్ హిమాలయాస్ అని, అదేవిధంగా ఫూట్ హిల్స్ హిమాలయాస్ అని పిలుస్తారు. అంటే హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ కొండలు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరిస్తారు. అది శిఖరాలను బట్టి. అదే నదులు ప్రవహిస్తున్నటువంటి దీన్ని బట్టి మళ్ళీ తిరిగి హిమాలయాలను కాశ్మీర్ లేదా పంజాబ్ హిమాలయాలని, కుమయూన్ హిమాలయాలని, నేపాల్ హిమాలయాలని ఇలా మనకి అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడండి, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఏమని పిలుస్తారండి? 1 పంజాబ్ హిమాలయాలు, కాశ్మీర్ హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, కుమయూన్ హిమాలయాలు. ఏమని పిలుస్తారండి అంటే ముందుగా సింధు నది ఉపనది, సట్లెజ్ నది, అదేవిధంగా కాళీ నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది. ఇక్కడ చూడండి మనకి సింధు నది, ఇది సట్లెజ్ నది, కాళీ నది, తీస్తా నది, బ్రహ్మపుత్ర నది. ఇట్లా మనకి సింధు నది, సట్లెజ్ నది మధ్య ఉన్నటువంటి హిమాలయాలను ఏమంటారంటే, హిమాలయాలు ఇలా విస్తరించి ఉంటాయి. ఈ సింధు నది, సట్లెజ్ మధ్య విస్తరించినటువంటి హిమాలయాలను పంజాబ్ హిమాలయాలు లేదా కాశ్మీర్ హిమాలయాలు అంటారు. ఇక సట్లెజ్ కాళీ నది మధ్య, ఇవి మన ప్రశ్న ఇదే, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలను ఏమంటారంటే కుమయూన్ హిమాలయాలు అంటారు, లేదా గర్వాల్ హిమాలయాలు లేదా కుమయూన్ హిమాలయాలు అంటారు. అదేవిధంగా కాళీ నది, తీస్తా మధ్యలో ఉన్నటువంటి ఈ హిమాలయాలను నేపాల్ హిమాలయాలు అంటారు. ఇక తీస్తా మరియు బ్రహ్మపుత్ర నదుల మధ్య ఈ హిమాలయాలను మనకి ఏంటంటే అస్సోం హిమాలయాలు అని చెప్పి అంటారు. సో ఇలా నదులను ఆధారంగా చేసుకొని మనకి ఏమని పిలుస్తారంటే హిమాలయాలను పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాలని, కుమయూన్ హిమాలయాలని, నేపాల్ హిమాలయాలని, అదేవిధంగా అస్సోం హిమాలయాలని పిలుస్తారు. కాబట్టి దీని ప్రకారం మనం ఏది రైట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు? సట్లెజ్ కాళీ నదుల మధ్య ఉంటే కుమయూన్ హిమాలయ. రైట్ ఆన్సర్ 4. నెక్స్ట్ 39వ ప్రశ్న. ద ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచెస్ ఫ్రమ్. తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయి అన్నాడు. తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి ఏంటండి? మహానది వ్యాలీ టు శేషాచలం హిల్స్, మహేంద్రగిరి టు శేషాచలం హిల్స్, మహేంద్రగిరి టు నీలగిరి హిల్స్, మహానది వ్యాలీ టు నీలగిరి వ్యాలీ. ఎక్కడి నుంచి ఉన్నాయండి? మన భారతదేశానికి తూర్పు కనుమలు ఇలా విస్తరించి ఉంటాయి, పశ్చిమ కనుమలు ఇలా విస్తరించి ఉంటాయి. ఈ 2 కూడా నీలగిరిలో కలుస్తాయి. నీలగిరిలు కలిసిన తర్వాత తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అక్కడి నుంచి తూర్పు కనుమలు అంతర్ధానం అయిపోతూ ఉంటాయి. కాబట్టి నీలగిరి అనేది సదరన్ టిప్ అనుకోవచ్చు మనం. సో కాబట్టి ఉత్తర భాగంలో ఎక్కడ ఉందండి? ఉత్తర భాగంలో ఒరిస్సా రాష్ట్రంలోని మహానది డెల్టా. సో మహానది వ్యాలీ నుంచి నీలగిరి వరకు ఇక ఉన్నటువంటిదే మన తూర్పు కనుమలకు సంబంధించినటువంటి ఇవి కూడా అక్కడక్కడ విరామాలతోటి, అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వీటికి మధ్యలో గ్యాపులు అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి దానికి రైట్ ఆన్సర్ మహానది వ్యాలీ టు నీలగిరి వ్యాలీ వరకు ఈ యొక్క తూర్పు కనుమలు విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ 40వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫార్మ్స్ ద ధువాంధర్ వాటర్ ఫాల్స్?
ఈ క్రింది వాటిలో ఏ నది ధువాంధర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది? ధువాంధర్ జలపాతం. మహానది, నర్మదా, ఇండస్, బ్రహ్మపుత్ర. మనకి నర్మదా నది దక్షిణ భారతదేశంలో లేదా ద్వీపకల్ప భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే అతి పెద్ద నది నర్మదా నది. ఈ నర్మదా నది మీదే కపిలధార జలపాతము, అదేవిధంగా ధువాంధర్ జలపాతాలు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు మనకి ధువాంధర్ అడిగారు కాబట్టి నర్మదా నది మీద. సో నర్మదా నది మీద, ఇది పగులులోయ గుండా కూడా ప్రవహించే నది. ఈ నది మీదే ధువాంధర్ జలపాతం ఉంది. నెక్స్ట్ 41వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్? యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ క్రింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత పర్వతాలు? ముడత పర్వతాలు అంటే వలి పర్వతాలు లేదా ముడత పర్వతాలు అంటారు ఫోల్డ్ మౌంటైన్స్. ఏంటయ్యా అంటే అపలేచియన్, ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంటాయి. ఆరావళిస్, ఇది మన భారతదేశంలో పురాతనమైన పర్వతాలు. ఇది ఆల్ప్స్, యూరోప్ ఖండంలో ఉన్నటువంటి ముడత పర్వతాలు. ఇది యూరల్స్, ఆసియాని ఐరోపాని వేరు చేసేటటువంటి ముడత పర్వతాలు. అయితే ఇది పురాతన ముడత పర్వతం, ఇది పురాతన ముడత పర్వతం, ఇది పురాతన ముడత పర్వతం. ఐరోపాలో ఉన్నటువంటి ఆల్ప్స్ పర్వతాలు మాత్రమే నవీన ముడత పర్వతాలు. ఇవన్నీ ముడత పర్వతాలే, కానీ వాటి యొక్క ఏజ్ని బట్టి అపలేచియన్ కానీ అంటే ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి అపలేచియన్ పర్వతాలు, భారతదేశంలో ఉన్నటువంటి అరావళి పర్వతాలు, అదేవిధంగా ఆసియాని ఐరోపాని వేరు చేస్తున్నటువంటి యూరల్ పర్వతాలు, ఇది రష్యా దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పురాతన ముడత పర్వతాలు. కానీ ఈ ఆల్ప్స్, ఐరోపాలో ఉన్నటువంటి ఆల్ప్స్ పర్వతాలు మాత్రం నవీన ముడత పర్వతాలు, మన హిమాలయ పర్వతాల లాగా నవీన ముడత పర్వతాలు. నెక్స్ట్ 42వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్. కింది వాటిని సరిపోల్చండి. ఏంటండి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్? ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్స్ అంటే పట్టణాల యొక్క క్రియాత్మక వర్గీకరణ. అంటే ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని పారిశ్రామిక పట్టణాలని, కొన్ని కల్చరల్ అంటే సాంస్కృతిక పట్టణాలని చెప్పి, కొన్ని మైనింగ్ సంబంధించినటువంటి పట్టణాలు, ఇట్లా మనకి కొన్ని పరిపాలనా సంబంధమైన పట్టణాలు, ఇట్లా కొన్ని అనేకం ఉన్నాయి. అయితే ఇలా పట్టణాలకు సంబంధించి వాటి యొక్క ఉదాహరణలు ఏంటో కనుక్కోమన్నారు. మైనింగ్ టౌన్ అంటే గనులకు సంబంధించి గను తవ్వకాలకి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. ఇండస్ట్రియల్ టౌన్ పారిశ్రామిక పట్టణం. అడ్మినిస్ట్రేటివ్ టౌన్ పరిపాలనాపరమైన పట్టణం. అదేవిధంగా గ్యారిసన్ కంటోన్మెంట్ అంటే రక్షణ దళానికి సంబంధించినటువంటి పట్టణం. సో ఇవి మనకి జంషెడ్పూర్, అంకలేశ్వర్, ఉదంపూర్, అదేవిధంగా గాంధీనగర్ టౌన్, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి పట్టణం. ఇక్కడ కూడా అంతే, ఒకటి తెలిస్తే మనకి ఈజీగా పెట్టుకోవచ్చు. మనకి ఏం తెలుసండి? మనకి బాగా తెలిసినటువంటి అంశం తీసుకుంటే ఇండస్ట్రియల్ టౌన్. ఏంటంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది తీసుకుంటే మనకి జంషెడ్పూర్. భారతదేశంలోకే మొట్టమొదటగా మనకి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని జంషెడ్పూర్, టాటా కర్మాగారం, టాటా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఈ జంషెడ్పూర్లోనే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మొదటి నుంచి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణం అంటే జంషెడ్పూరే చెప్పుకుంటాం. అంటే ఇండస్ట్రియల్ టౌన్ జంషెడ్పూర్. ఏంటంటే బి అనేది ఒకటి ఉంది. ఎక్కడుందండి బి అనేది ఒకటి? ఎక్కడుందండి బి అనేది ఒకటి? తీసుకుంటే కనుక ఎక్కడుందండి బి అనేది ఒకటి? ఇది బి అనేది తీసుకుంటే ఒకటి. 3లో ఉంది. 3లో బి అనేది ఒకటి. ఇంక ఈజీగా తెలిసిపోయింది. మనకి ఏం తెలిసినా తెలియకపోయినా మనకి ఈజీ పెట్టుకో. అదేవిధంగా మైనింగ్ పట్టణం. మైనింగ్ తీసుకుంటే కనుక మనకి అంకలేశ్వర్ నూనె శుద్ధి కర్మాగారం, గుజరాత్లోని అంకలేశ్వర్ నూనె శుద్ధి కర్మాగారం. కాబట్టి మైనింగ్ పట్టణం తీసుకుంటే మనకి ఏ వచ్చేసి 2. మరి ఏ 2 ఉందా అండి అంటే ఏ వచ్చేసి 2 ఎక్కడుందండి? ఏ వచ్చేసి 2 తీసుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడే ఉంది. చూడండి ఈ 2లోనే ఏ ఉంది. అంటే రెండో దానికి ఏ 2 ఉంది, బి 1 ఉంది. ఇక మిగిలింది C4. సి ఏంటిదండి? సి వచ్చేసి పరిపాలనా పట్టణం గాంధీనగర్, గుజరాత్ గాంధీనగర్ రాజధాని. కాబట్టి ఇదిగోండి సి వచ్చేసి 4 ఉంది. ఇకపోతే రక్షణ దళ శాఖ తీసుకుంటే కనుక మనకి ఉదంపూర్, జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి ఉదంపూర్. ఇది మనకి 3వది. సో కాబట్టి మనకి రైట్ ఆన్సర్ 2. ఓకే. నెక్స్ట్ 43వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆయిల్ సీడ్ క్రాప్ ఈజ్ గ్రోన్ యాజ్ ఏ రబీ క్రాప్ ఓన్లీ? ఓన్లీ అన్నాడు చూడండి, రబీ క్రాప్ ఓన్లీ. క్రింది నూనె గింజల పంటల్లో ఏది రబీ పంటగా మాత్రమే పండిస్తారు? వాస్తవానికి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మాత్రమే అన్నాడు. అంటే ఈ క్రాప్స్ గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆవాలు కానీ, సీసంలో కొన్ని ఖరీఫ్ కాలంలో కూడా సాగు చేస్తారు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? మాత్రమే రబీ కాలంలో మాత్రమే పండే నూనె గింజలు. అంటే సాధారణంగా ఈ నూనె గింజల పంటలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, ఇవన్నీ కూడా స్వల్పకాలంలో పండే పంటల్ని రబీ కాలం అంటే వర్షపాతం తక్కువగా ఉండేటువంటి రబీ కాలంలో కొన్ని శీతోష్ణ పరిస్థితులు అనుసరించి పండిస్తూ ఉంటారు. కాబట్టి వీటిల్లో శీతోష్ణ పరిస్థితులకు బాగా అనుకూలంగా అంటే శీతోష్ణ పరిస్థితి ప్రభావితమయ్యే పంటల్లో మనకి ఆవాలు అనేవి చాలా చాలా ముఖ్యం. దీనికి తక్కువ ఉష్ణోగ్రత, అధిక శీతల పరిస్థితులు కావాలి. అలాంటి సందర్భంలోనే ఈ ఆవాలు అనేవి సాగు చేయబడుతూ ఉంటాయి లేదా అధిక దిగుబడిని ఇస్తూ ఉంటాయి.
అందుకని వేరుశెనగ కొన్ని సమయాల్లో ఖరీఫ్లో కూడా ఈ వేరుశెనగని సాగు చేస్తూ ఉంటారు. పొద్దుతిరుగుడు కూడా అంతే, సన్ఫ్లవర్ అని అటు రబీలోను ఇటు ఖరీఫ్లోను సాగు చేస్తారు. ఇటు నువ్వులు కూడా అంతే, అటు రెండిట్లు కాలాల్లో సాగు చేస్తారు. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ మస్టర్డ్ ఆవాలు మాత్రం మనకి ప్రత్యేకంగా రబీ కాలంలోనే సాగు చేస్తారు. ఓకే, నెక్స్ట్ 44వ ప్రశ్న. ఇన్ విచ్ రీజియన్ ఇన్ ఇండియా వాజ్ ఏ టీ ప్లాంటేషన్ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century? అంటే 19వ శతాబ్దపు ప్రథమార్థంలో భారతదేశంలోని ఈ క్రింది ఏ ప్రాంతాల్లో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు? 1 బ్రహ్మపుత్ర వ్యాలీ, 2 డార్జిలింగ్ ప్రాంతం, 3 నీలగిరి ప్రాంతం, 4 కార్డమామ్ హిల్స్ ప్రాంతం. వాస్తవానికి మనకి ఈ టీ ఎస్టేట్స్ తీసుకుంటే బ్రహ్మపుత్ర లోయలో సాగు చేస్తున్నారు, డార్జిలింగ్ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నీలగిరి ప్రాంతం, యాలకుల కొండల ప్రాంతాల్లో మాత్రం కాఫీ తోటలు ఉన్నాయి. కర్ణాటకలోని ఈ కాఫీ తోటలు ఉన్నాయి. అయితే మొట్టమొదటగా 19వ శతాబ్దం ప్రథమార్థంలో మన భారతదేశంలో మొట్టమొదటగా తేయాకు తోటలను బ్రహ్మపుత్రలో సుర్మాలోయ అంటాం. ఆ ప్రాంతంలో మొట్టమొదటగా ఈ యొక్క తేయాకు తోటలను సాగు చేయటం ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతా కూడా తేయాకు తోటలతోటి ఇక్కడ నిలిచిపోయింది. సో కాబట్టి బ్రిటిష్ వారు తీసుకొచ్చి ఈ యొక్క తేయాకు తోటలను ఇక్కడ సాగు చేయటం మొట్టమొదటగా బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో, ఆ తర్వాత అది డార్జిలింగ్ ప్రాంతానికి విస్తరించడం అనేది జరిగింది. కాబట్టి ఈ తేయాకు తోటలకు ప్రసిద్ధి మొట్టమొదటగా ఎక్కడంటే బ్రహ్మపుత్ర లోయ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని సరిపోల్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని సరిపోల్చండి. లిస్ట్ 1 భూస్వరూపం, లిస్ట్ 2 జియోమార్ఫాలజీ, భూస్వరూప కారకం. అవేంటండి? డెల్టా, సర్క్యూస్, క్లిఫ్స్, శాండ్ డ్యూన్స్. ఇకపోతే వేవ్ అండ్ కరెంట్స్, విండ్స్, రన్నింగ్ వాటర్, గ్లేషియర్స్. ఇది చూడండి, అసలుకి ఇది దాదాపు జియోమార్ఫాలజీలో అత్యంత టఫెస్ట్ పార్ట్. అంటే జియోమార్ఫాలజీలో అత్యంత టఫెస్ట్ పార్ట్ ఏదంటే క్రమక్షయ భూస్వరూపాలు. నదులు కొన్ని భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి, గాలులు కొన్ని భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి, హిమనీనాదాలు కొన్ని భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి, అదేవిధంగా సముద్ర కెరటాలు కొన్ని రకాల భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి. అన్నిటినీ కలిపి ఒక ప్రశ్నల రూపంలో ఇక్కడ ఇచ్చేసారు మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి ఎంత టఫ్ అంటే అంత టఫ్. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. జియోమార్ఫాలజీలో అంటే వరల్డ్ జాగ్రఫీలో ద టఫెస్ట్ పార్ట్ ఏదంటే ఈ పార్టే. దాన్ని మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాడు. అయితే ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సింపుల్గా ఒకటి తెలిస్తే ఈజీగా ఇంకోటి పెట్టుకోవచ్చు. అదేంటో చూడండి, మనకి డెల్టాల గురించి తెలుసు. డెల్టాలు అనేవి ఎట్లా ఏర్పడతాయి? నదులు తీసుకొచ్చినటువంటి సారవంతమైన మట్టితో ఏర్పడినవే డెల్టాలు. కాబట్టి ఎక్కడుందండి? వేవ్స్, కరెంట్స్, విండ్స్, రన్నింగ్ వాటర్. కాబట్టి రన్నింగ్ వాటర్ అంటే నదులు, డెల్టా వచ్చేసి నదులు. 1, 3గా పెట్టుకున్నాం. అంటే ఏ వచ్చేసి 3 ఎక్కడుందండి? ఏ వచ్చేసి 3 3లో ఉంది, అదేవిధంగా ఏ వచ్చేసి 3 4లో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి కొంచెం డిఫికల్ట్గా అడిగాడు. అయితే 3 కానీ లేదా 4 కానీ ఆన్సర్ అయ్యి ఉంది. ఇక్కడ మనకి ట్విస్ట్ ఇచ్చాడు. ఒకటి తెలిసింది కానీ మనకి మిగిలింది అది 3 4. కాబట్టి రెండో దానికి వెళ్ళాలి. ఇక్కడ రెండో దానికి వెళ్ళాలంటే సర్క్యూస్ అంటే హిమనీనదాలు పర్వతాల యొక్క వాలుల నుంచి వచ్చే క్రమంలో వాటి యొక్క ఒత్తిడి వలన మనకి అర్ధచంద్రాకారంలో కొన్ని క్రమక్షయ భూస్వరూపాలు ఏర్పడి, అంటే పర్వత శిఖరాలను అర్ధచంద్రాకారంలో ఇలా మనకి క్రమక్షయం చెందిస్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది పర్వతం, ఇలా ఉంటే దాన్ని ఇలా క్రమక్షయం చెందిస్తూ ఉంటుంది. సో అలా ఏర్పడినటువంటి భూస్వరూపాలని సర్క్యూస్ అంటారు. ఫ్రాన్స్లో వీటిని ప్రధానంగా సర్క్యూలు అంటారు. హిమనీనద క్రమక్షయం వల్ల ఏర్పడిన భూస్వరూపాలను సర్క్యూలు అంటారు. హిమనీనదం ఎక్కడ ఉందండి? గ్లేషియర్. కాబట్టి సర్క్యూ అనేది బి అనేది 4. ఎక్కడ ఉందండి బి అనేది 4? 3లో బి అనేది 4 ఉందా? లేదు. మరి ఇక్కడ ఉందా బిలో? కాబట్టి రైట్ ఆన్సర్ మనకి, ఎందుకంటే మనకి సర్క్యూ గురించి తెలుస్తుంది. లేదా ఇకపోతే క్లిఫ్స్ అనేది సముద్రపు కెరటాలు, వేవ్స్ లేదా కరెంట్స్. సి అనేది 1 ఉంది. అదేవిధంగా శాండ్ డ్యూన్స్, ఇసుక దెబ్బల గురించి మనకు బాగా తెలుసు. ఇక్కడ గాలు ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఎడారిలో ఉంటుంది. ఎడారి కాబట్టి ఇసుక దెబ్బలు. కాబట్టి డి వచ్చేసి 2, D2 ఉంది. సో కాబట్టి ఇక్కడ 4 రైట్ ఆన్సర్. ఇట్లా మనకి ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి తెలిసింది నుంచి తెలియని దాన్ని ఈజీగా కనుక్కోవచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ 46వ ప్రశ్న. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ డూ మెటరాయిడ్స్ బర్న్ అప్ వెన్ దే ఎంటర్స్ ఫ్రమ్ ద స్పేస్? ఇది చాలా అంటే క్లైమటాలజీలో ప్రశ్న. ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింది ఇవ్వబడినటువంటి ఏ వాతావరణ పొరలో కాలిపోతాయి? ఉల్కలు ఆకాశంలో నుంచి అత్యంత వేగంతో ప్రయాణించేటటువంటి శిలాశకలాలనే మనం ఉల్కలు అంటాము. అయితే అవి భూ వాతావరణంలోకి రాంగ్లోనే వాటి యొక్క వేగానికి భూ వాతావరణంలో ఉన్నటువంటి ఈ దుమ్ము ధూళి కణాలకి ఘర్షణ జరిగి అవి మండిపోయి లేదా కాలిపోతూ ఉంటాయి. వాటినే మంటలతో వస్తున్నటువంటి వీటినే మనం
ఉల్కలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అవి సాధారణంగా ఎక్కువగా భూ ఉపరితలానికి చేరకుండానే మధ్యలోనే అవి కాలి బూడిదైపోతూ ఉంటాయి. అవి ఇక్కడ ఏ ఆవరణంలో? మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ ఆవరణలో ఇవి ఉంటాయండి, ఉల్కలు బర్న్ అవుతూ ఉంటాయి అంటే మనకి మెసో ఆవరణంలో. ఇది దాదాపు 85 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఉపరితలం నుంచి. మరి 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఐనో ఆవరణము, ఎక్సో ఆవరణం అంటే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. దాదాపు ఇది ఐనో ఆవరణం వచ్చేసి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి ఇన్ని ఎత్తుగా ఉన్నప్పుడు అంటే 600 కిలోమీటర్ల ఎత్తు వరకు ఐనో ఆవరణం ఉంటుంది, ఎక్సో ఆవరణం 600 కిలోమీటర్ల తర్వాత ఎత్తులో ఉండేది ఎక్సో ఆవరణము. మరి ఈ రెండు ఆవరణలో ఎందుకు జరగదంటే ఈ అత్యంత ఎత్తులో ఉండటం వలన అక్కడ దుమ్ము ధూళి కణాలు ఎక్కువ వాతావరణంలో ఉండవు. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు వాటి యొక్క వేగానికి అంత బర్న్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు కాదు. అదేవిధంగా థర్మో ఆవరణలో కూడా ఉండదు. ఇక మెసో ఆవరణం తీసుకుంటే ఈ మెసో ఆవరణం వచ్చేసరికి మనకి ఈ వాతావరణంలో దుమ్ము ధూళి కణాలు ఎక్కువగా ఉండటం, అవి ఇచ్చేటువంటి వేగానికి అవి మండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెసో ఆవరణలోనే మనకి ఈ ఉల్కలు అనేవి కాలి లేదా మాడి మసైపోతూ ఉంటాయి. రైట్. ఇక 47వ ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏదండి? వాతావరణం వేడెక్కటం మరియు చల్లబడటం పై కింది వాటిని విశ్లేషించండి లేదా సరిపోల్చండి అంటున్నాడు. ఒకటేమో చర్య, ప్రాసెస్, రెండోదేమో మెకానిజం, విధానం. ఇది అడ్వెక్షన్ అంటే ఉష్ణ ప్రవాహం, రెండు కన్వెక్షన్ ఉష్ణ సంవహనం, ఇన్సులేషన్ సూర్యపుటం, కండక్షన్ ఉష్ణ వహనం. ఇక్కడ మనకి బాగా ఫెమిలియర్ అయిన వర్డ్ తీసుకుంటే ఉష్ణ సంవహనం, అదేవిధంగా సూర్యపుటం. మనకి రెండు బాగా తెలిసింది క్లైమేటాలజీలో ఫస్ట్. ఎందుకంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి బయలుదేరిన ఉష్ణోగ్రతనే సౌరపుటం అంటారు. ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సులేషన్. కాబట్టి వెర్టికల్గా వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారండి? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, హారిజాంటల్ హీటింగ్, వెర్టికల్ హీటింగ్, డైరెక్ట్ హీటింగ్, అదేవిధంగా హీటింగ్ ద లోవర్ లేయర్స్. ఇక్కడ ఎట్లా ఉందండి? మనకి సూర్యపుటమనంలోనే సూర్యుడి నుంచి బయలుదేరిన ఉష్ణోగ్రత అంటే నేరుగా బయలుదేరింది. కాబట్టి దీనికి సికి 3 పెట్టుకోవాలి. సికి 3 ఉందండి. ఇక్కడ ఎక్కడ ఉందండి? సికి 3 తీసుకుంటే మనకి ఇదిగోండి సికి 3 ఉంది. ఎందుకని? ఇన్సులేషన్ అంటే డైరెక్ట్ హీటింగ్. మరి సంవహనం అంటే ఏంటండి? ఉష్ణోగ్రత సంవహనం అంటే కన్వెక్షనల్ అంటే ఏంటిది? ఉష్ణోగ్రత ఉపరితలానికి చేరినప్పుడు ఉపరితలం నుండి వాతావరణం వేడెక్కిన వాతావరణం వ్యాకోచం చెంది మనకి తేలికయ్యి పైకి పోతుంటుంది. మరి పైకి పోయినప్పుడు కింద వాతావరణం మళ్ళీ పక్క నుంచి వచ్చేసి వాతావరణం ఇక్కడ చేరుతుంది, మళ్ళీ ఇది వేడెక్కుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వేడెక్కుతుంది, మళ్ళీ అంటే ఉష్ణోగ్రత అనేది ఉపరితలం నుంచి పైకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఏ రకంగా అవుతుందండి? వెర్టికల్గా అవుతుంది. కాబట్టి సంవహనం అనేది వెర్టికల్ హీటింగ్. కాబట్టి B2 ఎక్కడ ఉందండి? ఇదిగోండి B2. సో మనకి రెండు తెలిసేసి రెండింటికి వచ్చింది. కాబట్టి ఇది తీసుకుంటే అడ్వెక్షన్ అంటే హారిజాంటల్ సమాంతరంగా ఉష్ణోగ్రత బదిలీ అవ్వటం. అదేవిధంగా కండక్షన్ అంటే హీటింగ్ ఆఫ్ ద లోవర్ లేయర్స్ ఒకదాని నుంచి ఇంకోదానికి ఉష్ణోగ్రత బదిలీ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉష్ణోగ్రత బదిలీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ 1 అంటే A1 B2 C3 D4. ఓకే. నెక్స్ట్ 48వ ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. అకార్డింగ్ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అబౌట్ 150 million years ago, Pangaea, the super continent, had split into Laurentia and Gondwana. ఇక్కడ చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ ఏమయ్యారు అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. హూ ప్రపోజ్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ? ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రపోజ్డ్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఆల్ఫ్రెడ్ వెజనర్ అటువంటి ఆయన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన తన సిద్ధాంతంలో ఏం చెప్పాడు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి ఆకారం ఈ భూమి ఏర్పడినప్పుడు లేదని, అప్పుడు ఒక భూమి పెద్ద ఒక భాగంగా అంటే ఒక అగ్నిగోళంగా ఉండేదని, తర్వాత క్రమంగా అగ్నిగోళం అంతా కూడా చల్లారి ఒక ఘనపదార్థంగా మారిందని, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి అనేక రసాయన చర్యల ఫలితంగా ఈ ఖండం అనేది క్రమంగా అనేక భాగాలుగా విడిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి మన ఖండాల ఆకృతి ఏర్పడిందని ఈ రోజుకి ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆల్ఫ్రెడ్ వెజనర్. అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే కొన్ని ఇయర్లు చెప్పాడు. వాస్తవానికి 2000 మిలియన్ సంవత్సరాల కిందట మన భూభాగం ఒకటిగా ఉండేదని, తర్వాత విడిపోయిందని చెప్పాడు. కానీ అందరు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఇక్కడ 150 మిలియన్ సంవత్సరాలు అన్నాడు. 150 మిలియన్ సంవత్సరాలు అనేసరికి మన వాళ్ళు ఎక్కువగా కన్ఫ్యూజ్ అంటే మన వాళ్ళు ఏం చేశారు? వికీపీడియా చూసినప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 200 మిలియన్ సంవత్సరాలు ఎగో అన్నాడు. సో కాబట్టి 200 మిలియన్ సంవత్సరాలు అన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చింది 150. కాబట్టి ఇది కాదు అని చెప్పి మన వాళ్ళు ఇష్టపెట్టారు. అయితే ఇది
ఎంతవరకు నిజం అనేది మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారమే మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. వాస్తవానికి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ జరిగింది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఫస్ట్ జరిగింది, లారెన్షియా గోండ్వానాగా విడిపోయింది 200 మిలియన్ సంవత్సరాల క్రితమే. అయితే అది ఇంకా జరుగుతూనే ఉంది, ఇప్పటికీ స్టిల్ ఇట్ కంటిన్యూస్. అర్థమైందండి. అదేవిధంగా రెండో స్టేట్మెంట్ తీసుకుంటే అబౌట్ 65 మిలియన్ ఇయర్స్ అగో గోండ్వానా ల్యాండ్ ఫర్దర్ బ్రోక్ ఇంటూ గివెన్ రైజెస్ టు అదర్ కాంటినెంట్స్. మరి మన దక్షిణ భాగంలో ఉన్నటువంటి గోండ్వానా విడిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ అమెరికా ఖండం, అదేవిధంగా ఆఫ్రికా ఖండం, అదేవిధంగా అంటార్కిటికా ఖండం, అదేవిధంగా మన దక్షిణ భారతదేశం, ఇవన్నీ కూడా గోండ్వానాలో నుంచి విడిపోయింది. అర్థమైందండి. సో కాబట్టి ఇది ఎప్పుడు విడిపోయిందండి? ఇదేమన్నాడు 65 మిలియన్ సంవత్సరాలు అన్నాడు. వాస్తవానికి ఇది 100 మిలియన్ సంవత్సరాల కిందటే స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. 60 మిలియన్ సంవత్సరాలకి పూర్తయింది. 65 మిలియన్ సంవత్సరాలకి ఇది విడిపోవటం అంటే ఈ గోండ్వానా నుంచి అంటార్కిటికా ఖండం విడిపోవటం, ఒక పక్కన ఆస్ట్రేలియా ఖండం విడిపోవటం, ఇంకో పక్కన మడగాస్కరు, అదేవిధంగా మన దక్షిణ భారతదేశం విడిపోవటం, ఇట్లా మనకు జరిగింది. సో కాబట్టి ఇయర్ల దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవి రెండు కూడా తప్పు అని చెప్పడం జరిగింది. కానీ మనకి ఏపీపీఎస్సీ ఫైనల్ కీలో మాత్రం రెండు కరెక్ట్ అని ఇచ్చాడు. సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకి మరి దాన్ని ఏం చేస్తారో మనం చూద్దాం. ఏపీపీఎస్సీలో మరి ఏమన్నా మనకి విద్యార్థులు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఇట్లా ఉందని చెప్పి అంటే మారుస్తారా, లేదు ఇది ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రామాణికంగా ఈ 150 మిలియన్ సంవత్సరాల క్రితం పూర్తి అయిందని చెప్పి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది మనకి కాలమే దాన్ని డిసైడ్ చేయాలి. కాబట్టి ఏపీపీఎస్సీ వారు మాత్రం దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమి ఇచ్చాడయ్యా అంటే మనకి రెండు స్టేట్మెంట్లు కరెక్టే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ 49వ ప్రశ్న. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సరికాని ప్రకటన గుర్తించండి. ఎట్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. భూకంప నాభి వద్ద శక్తి విడుదలవుతుంది. రైట్. ద పాయింట్ ఆన్ విచ్ సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఎపిసెంటర్. భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. ఇది రైటే. అదేవిధంగా ఎపిసెంటర్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ ద వేవ్స్. తరంగాలు మొదటగా అధికేంద్రానికి తాగుతాయి. కరెక్ట్, ఇది కూడా రైటే. ఎపిసెంటర్ ఈజ్ ఏ పాయింట్ డైరెక్ట్లీ బిలో ద ఫోకస్. అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా దిగువన ఉంటుంది. ఇది మాత్రం కాదు. చూడండి, భూ అంతర్భాగంలో భూకంపాలు ప్రారంభమయ్యేదాన్ని భూకంప నాభి అంటారు. నాభికి క్షితిజ లంబంగా భూ ఉపరితలంపై దాన్ని అధికేంద్రం అంటారు. దీన్ని ఎపిసెంటర్ అంటారు. ఇక తరంగాలు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది భూకంప నాభి అంటారు. ఈ భూకంప నాభికి దగ్గరగా ఉండేది అధికేంద్రం. ఇక్కడ నష్టం ఎక్కువ జరుగుతుంది. తరంగాలు ఇక్కడికే మొదటగా వస్తాయి. ఎక్కువ నష్టం జరిగేది కూడా ఇక్కడే. కానీ ఇది ఎక్కడ ఉంటుందయ్యా అంటే భూకంప నాభికి ఎగువగా ఉంటుంది. కానీ ఏమడుగుతున్నాడు, భూకంప నాభికి నేరుగా దిగువన ఉంటుంది అంటాడు కేంద్రం. కాదు, ఇది తప్పు. కాబట్టి ఇది 4వది రాంగ్. ఇప్పుడు మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే 4. నెక్స్ట్ 50వ ప్రశ్న. గ్రానైట్ ఈజ్ అన్ గ్రానైట్ అనేది ఒక అగ్నిశిల అనేది ఏ రకమైన అగ్నిశిల అని అడుగుతున్నాడు. ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్, ఉద్గత అగ్నిశిల, ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్, అంతర్గమ అగ్నిశిల, మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్, యాంత్రికంగా ఏర్పడిన అవక్షేప శిల, మెకానికల్లీ ఫార్మ్డ్ మెటమార్ఫిక్ రాక్, యాంత్రికంగా ఏర్పడిన రూపాంతర శిల. ఏమీ కాదండి, అంతర్గమ అగ్నిశిల. గ్రానైట్ ఈజ్ ఏ భూ అంతర్భాగంలో ఉన్నటువంటి అగ్నిశిల. అంటే భూ అంతర్భాగంలో ఉన్నటువంటి మాగ్మా ఘనీభవించడం వలన ఏర్పడినటువంటి ఈ యొక్క అగ్నిశిలే ఈ యొక్క గ్రానైట్ అనేటువంటి అగ్నిశిల. బసాల్ట్ శిలలు అయితే ఏంటంటే ఉపరితలానికి చేరి ఘనీభవిస్తే బసాల్ట్ శిల. బసాల్ట్ శిల అగ్నిశిలే, కానీ అంతర్గమ అగ్నిశిల గ్రానైట్. ఓకే, నెక్స్ట్ 51వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. క్రింది ప్రకటన పరిగణించండి. కవరట్టి ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ దీవుల్లో కవరత్తి అనేది అతిపెద్ద నగరం. 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్ మినికా ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్స్ ఫ్రమ్ మాల్దీవ్స్. అంటే 9 డిగ్రీల ఛానల్ అనేది లక్షద్వీపులోని మినికాయ్ ద్వీపాన్ని మాల్దీవుల నుండి వేరు చేస్తుంది అంటున్నాడు. ఈ రెండు స్టేట్మెంట్లు అంటాడు. మనకి వాస్తవానికి ఈ రెండు స్టేట్మెంట్లు తప్పే. ఎందుకని? లక్షద్వీపుల్లో అతి పెద్ద నగరం లార్జెస్ట్ సిటీ అడుగుతున్నాడు. దీని లార్జెస్ట్ సిటీ అనేది ఏంటయ్యా అంటే కవరత్తి. కవరత్తి అనేది లక్షద్వీపుల రాజధాని, కానీ అది పెద్ద నగరం కాదు. ఏంటండి పెద్ద నగరం? మరి లక్షద్వీపుల్లో అతి పెద్ద నగరం ఏంటండి? ఆండ్రాట్. ఆండ్రాట్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ లక్షద్వీప్. కాబట్టి ఈ పరంగా తీసుకున్నప్పుడు కవరత్తి అనేది పెద్దది కాదు. ఇక 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్ మినికా ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్స్ అండ్ మాల్దీవ్స్ అన్నాడు. ఇది కూడా కాదు. ఏదండి? ఇది 9 డిగ్రీ కాదు వేరు చేసేది. 9 డిగ్రీ ఛానల్ ఏం వేరు చేస్తుందండి? సుహైల్ దీవిని అదేవిధంగా మినికాయ్ దీవిని వేరు చేస్తుంది. ఈ 9 డిగ్రీ ఛానల్ అనేది సుహాయ్ దీవిని మరి అదేవిధంగా మినికాయ్ దీవిని వేరు చేస్తుంది. మరి 8 డిగ్రీ ఛానల్ ఏం వేరు చేస్తుందండి? మాల్దీవ్ని మరి లక్షద్వీపులను వేరు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతేగాని ఈ మాల్దీవ్స్ కాదు.
అర్థమైందండి. సో కాబట్టి ఇది కూడా రాంగే. సో కాబట్టి రెండు రాంగ్. అందుకని ఏం చెప్పాలండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద రాంగ్. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అంటే కాదు, నన్ ఆఫ్ దెమ్, ఈ ఏది కూడా రైట్ కాదు, అన్ని కూడా రాంగే. కాబట్టి 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 52వ ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని సరిపోల్చండి. అవేంటండి, ఓషన్ బాటమ్ రిలీఫ్, సముద్ర భూతల విస్తరణ నిమ్నోన్నతాలు, లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫీచర్స్, విశిష్ట లక్షణం, అంటే సముద్ర నిమ్నోన్నతాలు వాటి యొక్క విశిష్ట లక్షణాలు చెప్తున్నాడు. ఒకటి కాంటినెంటల్ సెల్ఫ్, కండతీరపు అంచు, కాంటినెంటల్ స్లోప్, కండతీరపు వాలు, డీప్ సీ ప్లెయిన్, అగాధ సముద్ర మైదానం, ఓషనిక్ డీప్స్, సముద్రపు అగాధాలు. ఇవన్నీ కూడా సముద్ర శాస్త్రాలకు సంబంధించి మనకి సముద్ర భూతల విస్తరణలో కండతీరపు అంచు, కండతీరపు వాలు, అగాధ మైదానం, అదేవిధంగా అగాధాలు, ఇట్లా మనకి సముద్రాల యొక్క అంతర్భాగం గురించి చెప్తున్నాడు. మరి దానికి సంబంధించి ప్రెజెన్స్ ఆఫ్ క్యానియన్స్ అండ్ ట్రెంచెస్, అగాధాలు మరియు అగాధ ధరల ఉనికి, క్రియాశీల అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధం కలిగి ఉండటం, భారీ అవక్షేప నిక్షేపాలు, ప్రెజెన్స్ ఆఫ్ ఫైన్ గ్రేడియంట్ సెడిమెంట్స్, సూక్ష్మ రేణువులతో కూడినటువంటి అవక్షేపాల ఉనికి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ యొక్క సముద్ర భూతల విస్తరణ ఏ ఏ పదార్థాలతో ఉంటుంది అంటున్నాడు. మనకి తీసుకుంటే కండ తీరపు అంచు అంటే కాంటినెంటల్ సెల్ఫ్, అంటే సముద్రం నుంచి సముద్రం లోపల కొంత లోతు వరకు ఉన్నటువంటి భాగాన్ని కండ తీరపు అంచు అంటారు. అది దేనికి ప్రతిదానం అయ్యా అంటే భారీ అవక్షేపాల నిక్షేపాలు, అంటే భారీ అవక్షేప నిక్షేపాలకు, అంటే ఖనిజాలన్నీ కూడా మనకి ఈ కండతీరపు అంచులోనే ఉంటాయి. కాబట్టి మనకి ఏ అనేది 3 తోటి సమానం. ఏ అనేది 3 ఉంది. ఇక్కడ A3 ఉందండి, ఇక్కడ చూడండి 3 అనేది A3 ఉంది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే కనుక 4 కూడా A3 ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసి 4 కానీ 3 కానీ ఉంటుంది. మరి ఇంకా రెండోది చూడండి, ఇక కాంటినెంట్ సెల్ఫ్, కాంటినెంట్ సోల్ఫ్, కండతీరపు వాలు, కండతీరపు వాలు ఏముందండి, కండతీరపు వాలు వచ్చేసరికి మనకి అగాధాలు మరియు అగాధారాల ఉనికికి సంబంధించింది. అంటే కండతీరపు వాలులో మనకి అగాధాలు ఎక్కువ ఉంటాయి, లోతు అయినటువంటి భాగాలు, సడన్ గా డీప్లీ అంటే అగాధాలు, అదేవిధంగా అగాధ ధరలు అనేవి ఉంటాయి. కాబట్టి మనకి కాంటినెంటల్ స్లోప్ బి అనేది 1 తోటి ఉంది. ఇక్కడ B1 ఎక్కడ ఉందండి, ఇక్కడ మనకి B1 3లో B1 ఉంది, 4లో తీసుకుంటే లేదు. కాబట్టి మనం ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో మనకి 3 ఆన్సర్. ఇకపోతే సి అనేది ఏంటయ్యా అంటే 4. సి ఏంటి, డీప్ సీ ప్లెయిన్, ఇక్కడ అంటే సముద్ర అగాధ మైదానంలో సూక్ష్మ రేణువులతో కూడినటువంటి అవక్షేపాల ఉనికి ఉంటుంది. అదేవిధంగా ఓషనిక్ డీప్లో తీసుకుంటే కనుక క్రియాశీల అగ్నిపర్వతాలు, బలమైనటువంటి భూకంపాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ యొక్క సముద్ర అగాధాలు. సో కాబట్టి 3 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 53వ ప్రశ్న, ఐడెంటిఫై ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్ యాజ్ పర్ ది సాలినిటీ ఇన్ డిక్రీజింగ్ వాటర్. అంటే ఈ క్రింది వాటర్ బాడీస్లో లవణీయత తక్కువగా ఉంది, అంటే వాటి లవణీయత ప్రకారం తగ్గుదల క్రమంలో వీటిని వరుసైన క్రమంలో అమర్చండి అన్నాడు. లేక్ వాన్, డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్, డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్, లేక్ వాన్, గ్రేట్ సాల్ట్ లేక్, డెడ్ సీ, లేక్ వాన్, అదేవిధంగా డెడ్ సీ, లేక్ వాన్, గ్రేట్ సాల్ట్ లేక్. ఇందులో రైట్ ఆన్సర్ తీసుకుంటే కనుక మొదటిది రైట్ ఆన్సర్. లేక్ వాన్ ఇది ప్రపంచంలోకి అత్యంత లవణీయత కలిగినటువంటి సరస్సు లేక్ వాన్. ఇది టర్కీలో ఉందండి. ఇక్కడ 330% లవణీయత ఉంటుంది ఈ యొక్క సరస్సులో, అత్యంత లవణీయత కలిగినటువంటి సరస్సు. తర్వాత ఇజ్రాయిల్లో ఉన్నటువంటి డెడ్ సీ, మృత సముద్రం, ఇది సముద్రాల్లో అత్యంత లవణీయత కలిగిన సముద్రం. దాదాపు ఇది ఇజ్రాయిల్లో ఉంది. ఇక్కడ 240% ఉంటుంది ఇజ్రాయిల్ ఉన్నటువంటి మృత సముద్రంలో. ఇక గ్రేట్ సాల్ట్ లేక్ ఇది అమెరికాలోని ఉతహ రాష్ట్రంలో ఉంది. ఇది దాదాపు 230% లవణీయత కలిగి ఉంటుంది. కాబట్టి మొదటిది రైట్ ఆన్సర్. అంటే డిక్రీజింగ్ వస్తుంది చూడండి. లేక్ వాన్లో 330% లవణీయత ఉంటే ఆ తర్వాత డెడ్ సీలో 240% సుమారు, గ్రేట్ లేక్స్ వచ్చేసి 220% దాకా లవణీయత అనేది ఉంటుంది. సో కాబట్టి మొదటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54వ ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్డ్ బై ఏపీఐఐసి లిమిటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి పారిశ్రామిక క్లస్టర్లను సరిపోల్చండి అంటున్నాడు. ఓకే, ఇందులో లిస్ట్ 1 లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్లస్టర్, లిస్ట్ 2లో టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. అందులో తీసుకుంటే గండ్రాజపల్లి ఇన్ చిత్తూరు రీజియన్, అదేవిధంగా కొప్పర్తి ఇన్ కడప రీజియన్, అదేవిధంగా మాకవారిపాలెం ఎట్ విశాఖపట్నం అండ్ మచిలీపట్నం, ఇవన్నీ కూడా ప్రాంతాలు. ఇవి తీసుకుంటే సిల్క్ అండ్ గార్మెంట్స్, ఇంజనీరింగ్, అల్యూమినియం, జ్యువెలరీ. ఇక్కడ మనకి చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి ముందు మనకి తెలిసిన దాంట్లో నుంచి వెళ్దాం. మనకి మచిలీపట్నం దేనికి ప్రసిద్ధి అయ్యా అంటే గిల్ట్ బంగారానికి లేదా బంగారపు వస్తువులు నగలకి ప్రసిద్ధి మచిలీపట్నం. సో కాబట్టి మచిలీపట్నం తీసుకుంటే ఇక నగలు అంటే డి వచ్చేసి 4 ఎక్కడ ఉందండి,
డి వచ్చి 4 తీసుకుంటే కనుక ఇదిగో మొదటిదే D4 ఉంది కాబట్టి మనకి ఈజీగా తీసుకోవచ్చు. అయినా ఒకసారి మళ్ళీ చూద్దాం. మళ్ళీ తీసుకుంటే విశాఖపట్నం వద్ద ఉన్న మాకవారిపాలెం, విశాఖపట్నంలోనే మనకి అల్యూమినియం, ఇంజనీరింగ్, అదేవిధంగా పట్టు వస్త్రాలు ఏముంటుందండి. విశాఖపట్నం తీసుకుంటే కనుక మనకి అల్యూమినియం బాక్సైట్ ఎక్కువగా ఉంది అనుకున్నాం కదా పరిసరాల్లో. ఇదిగాక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇనుము కర్మాగారం కూడా దీనికి ఇలాంటి యాన్సిలరీ పరిశ్రమలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి మనకి సి తీసుకుంటే విశాఖపట్నం తీసుకుంటే మనకి అల్యూమినియంగా తీసుకోవచ్చు C4. అదేవిధంగా బి తీసుకున్నాం అనుకోండి. బి ఏంటిదండి. బి తీసుకుంటే కనుక కొప్పర్తి, కడప జిల్లాలోని కొప్పర్తి వచ్చేసి ఇంజనీరింగ్ పరిశ్రమలకు. అదేవిధంగా ఏ చిత్తూరు ప్రాంతంలోని గుండ్రాజపల్లి తీసుకుంటే పట్టు మరియు వస్త్రాలకే ప్రసిద్ధి. సో కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే 1. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కూడా మనకి అడిగే అవకాశం ఉంది. A1 B2 C3 D4 వరుసగా ఉన్నాయి. అంటే చిత్తూరు ప్రాంతంలోని గుండ్రాజపల్లి వచ్చేసి పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి. అదేవిధంగా కడప జిల్లాలోని కొప్పర్తి ప్రాంతం ఇంజనీరింగ్ పరిశ్రమకు. అదేవిధంగా విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి మాకవారిపల్లి వచ్చేసి కనుక అల్యూమినియం. అదేవిధంగా మచిలీపట్నం వచ్చేసి జ్యువెలరీస్, నగలకు ప్రసిద్ధి. కాబట్టి మొదటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55వ ప్రశ్న. ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ 1904? భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఏ ప్రదేశంలో స్థాపించారంటే ముంబై, చెన్నై, కోల్కతా, పూణే. ఎక్కడండి మనకి చెన్నైలో మొట్టమొదటిగా మనకి చెన్నైలో సిమెంట్ పరిశ్రమ. అసలు 1960-70 వరకు కూడా మన దేశంలో సిమెంట్ పరిశ్రమ అంతా కూడా తమిళనాడులో కేంద్రీకృతమైంది. అక్కడ ఉన్నటువంటి సున్నప్రాయ నిల్వలు క్రమంగా క్షీణించడంతో ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు, తెలంగాణ ప్రాంతాలకు ఈ సిమెంట్ పరిశ్రమ తరలింది. కాబట్టి మొదటిది మాత్రం చెన్నైయే. నెక్స్ట్ 56వ ప్రశ్న. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ద హజీరా విజయపూర్ జగదీష్పూర్ HVJ గ్యాస్ పైప్ లైన్? ఇది HVJ గ్యాస్ పైప్ లైన్ అంటే HVJ ఆ పేర్లతో పెట్టి దాన్ని ఆ గ్యాస్ లైన్ ఆ పేరు పెట్టి పిలవడం జరిగింది. H అంటే హజీరా, V అంటే విజయపూర్, J అంటే జగదీష్పూర్. ఈ క్రింది రాష్ట్రాలలో ఏది హజీరా విజయపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్తో అనుసంధానించబడలేదు అన్నాడండి. బడలేదు అన్నాడు. 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 గుజరాత్, 4 మహారాష్ట్ర. ఇక్కడ మనం ఈజీగా తీసుకోవచ్చు. గుజరాత్ అనేది ఈ ప్రాంతాలు తీసుకుంటే కనుక హజీరా, మధ్యప్రదేశ్ తీసుకుంటే విజయపూర్, అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్ తీసుకుంటే జగదీష్పూర్. ఈ విధంగా మనకి 3కి ఉంది. మరి మహారాష్ట్రకి అయితే ఏ ప్రాంతంతో సంబంధం లేదు కాబట్టి మహారాష్ట్ర లేదు అన్నాడు. కాబట్టి మహారాష్ట్ర తోటి ఈ HVJ పైప్ లైన్కి సంబంధం లేదు. నెక్స్ట్ 57వ ప్రశ్న. ప్రీ మాన్సూన్ మ్యాంగో షోవర్స్ ఆర్ కామన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. ప్రీ మాన్సూన్ అంటే తొలకరి జల్లులు అంటాం కదా. అంటే మ్యాంగో షోవర్స్ దీనికి ప్రీ మాన్సూన్ అంటే ఋతుపవనాలకు ముందుగా సంభవించేటటువంటి ఈ యొక్క చిరు జల్లులను ఏమంటారు? ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఈ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి. మామిడి జల్లులు మ్యాంగో షోవర్స్ అంటాం. ఏంటండి? కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా కొంచెం కాంట్రవర్సీ అయినటువంటి ప్రశ్నే. వాస్తవంగా మ్యాంగో షవర్స్ అనేది కర్ణాటకలో అంటాము, ఆంధ్రప్రదేశ్లో కూడా అంటాం. ఎందుకని? మనకి ఈ వేసవి కాలంలో సంభవించేటటువంటి ఈ ఋతుపవనాలకు ముందు సంబంధించి చిరుజల్లులను మనం మామిడి జల్లులు అంటే ఇప్పుడు మామిడి తోటలకు బాగా పక్వానికి వస్తాయి కాబట్టి మామిడి తోటలో మామిడికాయలు వచ్చే సీజన్ కాబట్టి దానికి అనుగుణంగా మనం ఆ యొక్క వర్షపాతాన్ని మనం మ్యాంగో షవర్స్ అంటాం. కానీ ఇక్కడ కర్ణాటక అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అన్నాడు. మనకి ఫైనల్గా కీ వచ్చేసి కర్ణాటక ఇచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే కర్ణాటక పెట్టేవాళ్ళం, దాంట్లో కన్ఫ్యూజ్ ఉండేది కాదు. లేదు ఆంధ్రప్రదేశ్ లేకుండా కర్ణాటక ఉంటే కర్ణాటక పెట్టేవాళ్ళం అయిపోయేది. కానీ మనకి ఆన్సర్లో ఏం చెప్పాడండి? కర్ణాటక అన్నాడు. మరి వాళ్ళు ఇచ్చిందే ఫైనల్ కాబట్టి మనం చూసుకున్నాం. కానీ మ్యాంగో షవర్స్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కూడా పిలుస్తారు. అదే కర్ణాటకలో ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని చెర్రీ బ్లోజమ్స్ అంటారు. అంటే కాఫీ తోటలకు సంబంధించి చెర్రీ బ్లోజమ్స్ అంటారు, మ్యాంగో షవర్స్ అంటారు ఈ చిరుజల్లులు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంటారు. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ మాత్రం 1 ఇచ్చాడు. అది 1 గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కాంట్రవర్సీగానే ఉంది. నెక్స్ట్ 58వ ప్రశ్న. ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఎక్కడ కనిపిస్తాయి? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ అంటే దక్కన పీఠభూమి యొక్క వాయువ్య ప్రాంతం, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ దక్కన పీఠం యొక్క తూర్పు భాగం, సదరన్ పార్ట్ ఆఫ్ ద దక్కన ప్లాట్యూ దక్కన పీఠభూమి యొక్క దక్షిణ భాగం, అదేవిధంగా సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద దక్కన ప్లాట్యూ దక్కన పీఠభూమి యొక్క ఆగ్నేయ భాగం. మనకి దక్కన పీఠభూమి ఈ విధంగా త్రిభుజాకారంలో ఉంటే ఏ ప్రాంతంలో లోతైనటువంటి నల్లరేగడి నేలలు ఉంటాయంటే వాయువ్య ప్రాంతంలో. ఎక్కడుండండి? వాయువ్య ప్రాంతంలో. దక్కన పీఠభూమి యొక్క వాయువ్య ప్రాంతంలో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద దక్కన ప్లాట్యూ, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ దక్కన ప్లాట్యూలో
ఎక్కువ లోతైన అంటే గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ నల్లరేగడి నేలలు అత్యంత లోతుగా ఉన్నాయి మన దేశంలో. నెక్స్ట్ 59వ ప్రశ్న. ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్. భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉన్నటువంటి అడవులు, భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక ప్రాంతంలో విస్తరించిన అడవులు. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల సతతహరిత అడవులు. సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, పాక్షిక సతతహరిత అరణ్యాలు. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్, ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు. టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, సమశీతోష్ణ మండల ఆకురాల్చే అడవులు. అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి అడవులే ఆకురాల్చు అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. అదేంటంటే ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇవే మన భారతదేశంలో అత్యధిక ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి మనకి 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 60వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని సరిపోల్చండి. 1 నది, 2 జన్మస్థానం. వంశధార, మ్యాచ్కండ్, గుండ్లకమ్మ, పెన్నార్. అంటే పెన్నార్ని పినాకిని అని కూడా పిలుస్తారు, పెన్నా నది అని పిలుస్తారు, పెన్నార్ అంటారు. చూడండి, ఇది నల్లమల హిల్స్, నందిదుర్గ హిల్స్, జయపూర్ హిల్స్, మాడుగుల హిల్స్. ఇక్కడ మనకి తెలిసింది ఏంటండి అని చేస్తే, ముందుగా మనకి పెన్నా నది గురించి తెలుసు. ఎందుకంటే ప్రధానమైన వీటిలో మనకి ప్రధానమైన నది తీసుకుంటే పెన్నా నది. మరి పెన్నా నది గురించి బాగా అందరికీ తెలిసింది. ఎక్కడండి పెన్నా నది? నందిదుర్గ కొండలు అంటాం, లేదా నందిదుర్గ హిల్స్. అంటే డి అనేది 2. డి అనేది 2 ఎక్కడ ఉందండి? ఈ డిలో 2 ఎక్కడ ఉందండి? ఇది 2. అంటే మనకి 4 రైట్ ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి తెలిసింది రైటు కాబట్టి ఇంకెక్కడ 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు, 4లోనే ఉంది. అంటే ఉంది. మరి ఇంక మిగిలిన దాన్ని బట్టి తీసుకుంటే కనుక C1. సి ఏంటండి? గుండ్లకమ్మ. గుండ్లకమ్మ తీసుకుంటే నల్లమల హిల్స్, నల్లమల ఫారెస్ట్లో మనకి నల్లమల కొండల్లో ఈ గుండ్లకమ్మ, ప్రకాశం జిల్లా నుంచి ప్రవహించే ప్రధాన నది ఈ గుండ్లకమ్మ ఉంది. అదేవిధంగా మనకి B4. బి తీసుకుంటే ఏంటంటే మ్యాచ్కండ్ తీసుకుంటే కనుక మాడుగుల హిల్స్, ఇది 4. అదేవిధంగా నెక్స్ట్ వంశధార తీసుకున్నాం అనుకోండి, వంశధార తీసుకుంటే జైపూర్ కొండలు, 1, 3. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే A3, B4, C1, D4. మనకి 4 రైట్ ఆన్సర్. ఓకే, రైట్. సో దీంతో మనం జాగ్రఫీకి సంబంధించి ఏపీపీఎస్సీ కీ ఆధారంగా మనం ఈ ప్రశ్నలు విశ్లేషించుకోవడం జరిగింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ లేదా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో కానీ ప్రశ్నలు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రశ్నలు మీరు గమనిస్తే ఎక్కువ మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా 1 or 2 స్టేట్మెంట్లు క్వశ్చన్స్ ఇవే ఎక్కువగా అడగడం జరిగింది. ఇట్లా మీరు ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. అంటే ఈ ప్రశ్నాపత్రం అనేది మరీ డిఫికల్ట్ కాదు, మరీ ఈజీ కాదు. ఇది మోడరేట్గా ఉంది. దాదాపు 30 ప్రశ్నలకు 20 వరకు మనకి బాగా చదివితే ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేమీ అధైర్యపడవద్దు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా క్వాలిఫై అవుతారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మెయిన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. మీ ఎస్వి నారాయణ సార్.